వీరబాబు అంటే భరద్రాజుకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్ లంబసంగి అనే ఊర్లో పడుతుంది. అక్కడ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊళ్ళోకి వెళ్లిన తొలి రోజే హరిత అంటే దివిని చూసి ప్రేమల్లో పడతాడు. ఆమె లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న నక్సలైట్ కొన్నప్ప కూతురు. కొన్నప్పతో పాటు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అదే ఊర్లో సాధారణ జీవితం గడుపుతుంటారు. పోలీస్ శాఖ వారికి పునరావాసం కల్పిస్తుంది. హరిత ఆ ఊరి ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ తండ్రికి తోడుగా ఉంటుంది. సంతకాల పేర్లతో రోజు కొన్నప్ప ఇంటికి వెళ్తూ హరితను ఫాలో అవుతుంటాడు వీరబాబు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు వీరబాబు ప్రపోజ్ చేస్తే హరిత రిజెక్ట్ చేస్తుంది. అదే బాధలో ఉండగా పోలీస్ స్టేషన్ పై నక్సలైట్ల దాడి చేస్తారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ తగులుతుంది. ఇక ఆ షాక్ ఏంటి, అసలు హరిత ఎవరు, వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరించింది, ఆమె కోసం వీరబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి, చివరకు హరిత ప్రేమను వీరబాబు పొందాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా పేరు చందు, మీరు చూస్తున్నారు నయనం టీవీ యూట్యూబ్ ఛానల్. పోలీసు నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే లంబసంగి. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది, కానీ తెరపై అంతే కొత్తగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభం స్లోగా అనిపిస్తుంది. హరిత వీరబాబుల మధ్య పరిచయం పెరిగాక కథనంలో వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ను దర్శకుడు డిఫరెంట్గా డిజైన్ చేశాడు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఊహించని ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచేలా చేశాడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మొదటి నుంచి ఇంట్రెస్టింగ్గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులను ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు రాజుగారి పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. బరువైన హృదయాలతో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు రావడం ఖాయం.